2 మోర్ క్వెషన్స్ అబౌట్ తెలుగు ఇండస్ట్రీ బ్రో. ఇప్పుడు నార్మల్‌గా వుమెన్‌కి సేఫ్ ఉండదు. అందులో ఇంకా చిన్న చిన్న సినిమాలంటే వాళ్ళు ముందే ఒక కొన్ని నార్మ్స్ పెట్టుకొని తీసుకొస్తారు. ఇలాంటివన్నీ వినబడుతుంటాయిగా. సో, మీరు అవన్నీ గో త్రూ అయ్యి ఈరోజు ఒక సినిమా ఉన్నారు కాబట్టి వాట్స్ యువర్ థాట్? 100%. ఇప్పుడు వుమెన్ అంటే కాస్టింగ్ కోచ్ అంటారా? ఓకే. సో సేఫ్ లేదు లేకపోతే బట్టల గురించి కాస్టింగ్ ఇది గ్లామర్ ఫీల్డ్ కాబట్టి అలా క్లియర్ కట్‌గా అంటే లైక్ గట్టిగా కనిపిస్తది. అలా అనిపిస్తది. గ్లామర్ ఫీల్డ్ కాబట్టి. బట్ నువ్వు ఏ ప్రొఫెషన్ తీసుకున్నా గానీ అది ప్రతి చోట ఉంటది బ్రో. అది అది ఒక హ్యూమన్ నేచర్ గదా! వాళ్ళు అది ఆ బ్యాడ్ థింగ్ అనేది అదొక లస్ట్ క్వాలిటీ అది. సో, అది ఎవ్రీవేర్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ ఉంటది. సో, నాట్ ఓన్లీ ఇన్ యాక్టింగ్ ఫీల్డ్ ఇట్ విల్ బి దేర్ ఇన్ అన్ని ఫీల్డ్స్‌లో ఉంటది. నువ్వు ఎనీ జాబ్ తీసుకో ఎంతో కొంత లెవెల్‌లో అది ఉంటది. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్స్ క్యారెక్టర్. అంటే మీ పైన డిపెండ్ అయి ఉంటది. మీరు వద్దు అంటే మిమ్మల్ని ఫోర్స్ చేసేది ఏమి ఉండదు ఇక్కడ. ఎవ్వరైనా సరే. సో, యూ నీడ్ టు బీ స్ట్రాంగ్, మెంటల్లీ స్ట్రాంగ్. అండ్ ఆల్సో అసలు మిమ్మల్ని అలా అప్రోచ్ అవ్వడానికి వాళ్ళు భయపడాలి ఎవరైనా. దట్ డిపెండ్స్ ఆన్ హౌ యూ క్యారీ యువర్ సెల్ఫ్, హౌ ప్రొఫెషనల్ యూ ఆర్. మీరు ప్రొఫెషనల్‌గా ఉంటే ఒక లైన్ క్రాస్ చేయడానికి భయపడతారు ఎప్పుడైనా సరే. మీరిచ్చే చనువు బట్టే ఎవరైనా లైన్ క్రాస్ అవుతారు. మీకు అర్థమైపోద్ది. ఒక ఆఫీస్‌లో అడుగు పెడితేనే మీకు అట్మాస్ఫియర్ అర్థమైపోతది. కామన్ సెన్స్ ఉంటది. మన కామన్ సెన్స్ ఎప్పుడు ఉంటది అందరికి. అది వాడాలి అంతే. అది వాడితే మీరు ఎప్పుడు కాస్టింగ్ కౌచ్ అలాంటివి ఫేస్ చేయరు. అండ్ భయపడకుండా ఇండిపెండెంట్‌గా ఉండాలి అంతే.